రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ పర్యావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింధు నదీ జలాలపై భారత్ నియంత్రణకు ప్రయత్నిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ జలాల్లో పాక్ వాటా అడిగితే చేతులు నరుగుతామని హెచ్చరించడం సంచలనంగా మారింది. 1960 ఇండస్ వాటర్ ట్రీటీని భారత్ నిలిపివేసి పాకిస్తాన్కు దక్కాల్సిన నీటిని నియంత్రిస్తోందని ఆరోపించారు. ఏప్రిల్ 2025 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఢిల్లీ ఈ ఒప్పందాన్ని పక్కన పెట్టిందని అన్నారు. ఇండస్ వాటర్ ట్రీటీ చట్టబద్ధంగా కట్టుబడి ఉందని, ఏకపక్షంగా రద్దు చేయలేరని స్పష్టం చేశారు. తాగునీటిని అడ్డుకుంటే ఊరుకునేదే లేదంటూ రెచ్చిపోయారు. సింధు నుంచి చుక్క నీరు కూడా పాకిస్తాన్లోకి ప్రవహించకుండా అడ్డుకుంటామంటూ భారత ప్రధాని మాట్లాడారని చెప్పుకొచ్చారు. తనకి ఇదే అంశాలపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సింధు నది జలాలపై చాలా కీలకంగా ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య గత 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి మాటల యుద్ధము, దాదాపు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పాకిస్తాన్ మంత్రులు ఒక్కొక్కరుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, దీనికి ఘాటుగా గత 4 రోజుల క్రితంగా కూడా భారత విదేశాంగ శాఖ కూడా చాలా కీలక ప్రశ్న చేసింది. అనంతరము మరొకసారి కవ్వింపు చర్యలతో పాక్ పర్యావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ చేసినటువంటి ప్రేలాపనలు మరొకసారి రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు, సింధు నది జలాల్లో వాటా అడిగితే చేతులు నరుకుతామంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా కూడా అంటే కొంత నియంత్రణ రేఖ వైపు అనుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఉద్రిక్తత పరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అన్నది కూడా దీనిపై ఖచ్చితంగా భారత్ స్పందించేటువంటి అవకాశం కూడా ఉంది. గత 4 రోజుల క్రితంగా విదేశాంగ శాఖ చాలా ఘాటుగా జవాబు ఇవ్వడం జరిగింది. అయినా పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో చేస్తున్నటువంటి ఈ సింధు నది జలాలపై దాదాపు పహల్గావ్ ఘటన తర్వాత అప్పటి నుంచి కూడా సింధు నది జలాలకు సంబంధించినటువంటిది అటు పాకిస్తాన్ కి దాదాపు 40 నుంచి 60% పైగా కూడా వ్యవసాయంపై ఆధారపడినటువంటి ప్రాంతాలు, తీర ప్రాంతాలు, దాదాపు ఈ అంటే నదీ జలాలకు సంబంధించినటువంటి వ్యవసాయానికి నీరు కూడా తక్కువ కావడంతో దీనిపై ఒక్కొక్కరుగా కూడా చేస్తున్నటువంటి అంటే ఈ మంత్రులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు. దాదాపు దీనికి సంబంధించినటువంటిది ఇప్పటికే అంటే గతంలో జరిగినటువంటి ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందానికి పహల్గావ్ దాడి చేయడంతో ఒక్కసారిగా కూడా అంటే యుద్ధపరంగా కాకుండా నీటి యుద్ధంతో చెక్ పెట్టినటువంటి భారత్ మరొకసారి కవింపు చర్యలు చేపడుతూ ఉంటే దానికి ఖచ్చితంగా ధీటు చెప్తామన్నా. కానీ దాదాపు 2 సంవత్సరాలలోనే మేము 2 సార్లు కూడా భారత్ కు బుద్ధి చెప్పామన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చేసేటటువంటి అప్పుడప్పుడు ఏదైతే వ్యాఖ్యలు చేస్తుంటాడో అలాగే పాక్ కూడా తన వక్ర బుద్ధి ఎప్పుడు కూడా ఇలాగే చూసుకుంటూ మాటలతో కూడా కవ్వింపు చర్యలు చేపట్టడానికి కూడా ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వేటటువంటిది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. దీనికి ఖచ్చితంగా కూడా భారత్ విదేశాంగ శాఖ కూడా చాలా కీలక ప్రకటన చేయనుంది. దాదాపు మనకు అంటే 1960లో ప్రపంచ బ్యాంకు మద్దతుతో ఏర్పడినటువంటి ఏర్పడినటువంటి ఒప్పందము అప్పటి నుంచి కూడా అమల్లో ఉంది. కానీ కేవలం పాకిస్తాన్ కి సంబంధించినటువంటి కవ్వింపు చర్యలు ఒకవైపు జరుగుతున్నా కానీ భారత్ ఎప్పుడు కూడా అక్కడ ఉండేటటువంటి ప్రజల ఆర్థిక పరిస్థితులు వారికి సంబంధించింది కూడా ఎప్పుడు వెనుకడుగు వేయకుండా ఎప్పటికప్పుడు కూడా నీటికి సంబంధించింది వసతి అంటే మధ్యలో భారత్ పై దాడులు చేసిన సందర్భాల్లో ఉన్నా కానీ ఎప్పుడు కూడా నీటి యుద్ధాన్ని ఎప్పుడు ప్రకటించలేదు. కానీ పహల్గావ్ దాడి తర్వాతనే ఇక్కడ సింధు నది జలాలకు కొంత అడ్డుకట్ట వేయడంతో ఇటు పాకిస్తాన్ చెయ్యలేక మాటల యుద్ధంతో ఒక్కొక్కసారి భారత్ పై దాడి చేస్తున్నటువంటిది. కానీ ఖచ్చితంగా దీనిపై విదేశాంగ శాఖ కొద్దిసేపట్లో ఒక కీలక ప్రకటన చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయడం అన్నది కూడా యావత్ ప్రపంచం అంతా కూడా చూస్తుంది. ఖచ్చితంగా ప్రతిదీ కూడా కౌంటర్ దిశగా భారత్ అడుగులు వేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ.